ఏపీఎస్ఆర్టీసీని వైసీపీ విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి స్త్రీ శక్తి పథకం బాధ్యతే కానీ భారం కాదన్నారు. బస్సులు మారినా స్త్రీ శక్తి పథకం ఆగదని స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీని విచ్ఛిన్నం చేశారు గత ప్రభుత్వంలో నాయకులు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. డీజిల్ బస్సులకు స్వస్తి చెప్తూ ఎలక్ట్రికల్ బస్సులను ఉన్న అంత ఫ్లీట్ను తయారు చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇప్పటికే వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ అలాగే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా. దానిలో భాగంగానే వచ్చే సంవత్సరం 27 చివరికల్లా ఇంకా 1450 బస్సులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని